అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అసలు ధైర్యంతో వ్రతానికి ఏర్పాటు చేయమన్నారు సార్. ఏదో మొండి ధైర్యంతో చేయమన్నాను. మీ కొడుకేమో రానని మొండికేసి కూర్చున్నాడు. ఎలాగైనా వాడిని కిందికి దించాలి. ఆ దేవుణ్ణైనా కిందికి దించగలేమేమో గానీ ఈ రాక్షసుని మాత్రం కిందికి దించలేం సార్. మీ అబ్బాయిని రాక్షసుడు అన్నందుకు ఫీల్ అయ్యారా? ఇంకేమనాలండి, పట్టి పీడించుకు తింటున్నాడు. నిజమే, బాగా పీడిస్తున్నాడు. అసలు ఏ ముహూర్తానికన్నారండి మీరు? నేనెక్కడికన్నాను రా, వాళ్ళమ్మ కదా కంది. ఓ, ఈ కష్టకాలంలో ఈ కుళ్ళు చోకులేంటండి బాబు. కదా, బుర్ర మొత్తం వేడెక్కిపోయిందిరా. రే, సిగరెట్ ఉంటే ఇవ్వు. సిగరెట్టా? సిగరెట్ అడుగుతున్నారేంటండి మీరు? నాకు అలవాట్లేదు, మీకు లేదు కదా. నా కొడుకు పెట్టే టెన్షన్స్ తో అన్నీ అలవాటయ్యేట్టున్నాయిరా. మీరే అలా అంటుంటే నా పరిస్థితి ఆలోచించాను సార్. నాకింతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీ అబ్బాయితో వేగలేక బీపీలు షుగర్లు వస్తాయేమోనని భయంగా ఉంది. మొన్నైతే గోడకి తల బాధేసుకున్నాను తెలుసా? అయ్యో అవునా? అవును సార్, గుంత పొంగడల్లాగా ఇంతింత బుడిపలు కూడా వచ్చాయి. ఇంకాస్త గట్టిగా బాదుకునుంటే రక్త మడుగులు ఉండేవాణ్ణి. మీ వాడు కనబడని మగ చంద్రముఖి సార్. రేయ్, వాణ్ణి ఊరికే అలా అనకరా. ఎంత కోపం ఉన్నా వాణ్ణి అంటుంటే ఓర్చుకోలేకపోతున్నాను. ఈ ప్రేమతోనే బాగా పాడు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నెత్తినెక్కి కూర్చున్నాడు. అయినా మీ ఫ్రెండ్ని లోపల కూర్చోబెట్టి బయట నాతో సోదేస్తున్నారేంటి సార్? వెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడండి. వద్దురా బాబు. ప్రాణ స్నేహితుడు అంటారు, మరి అంతలా భయపడుతున్నారేంటి సార్? రేయ్, ఈ టెన్షనే బెటర్ రా. వాడి దగ్గరికి వెళ్తే పెనంలోంచి పొయ్యిలో పడ్డ ఫీలింగ్ వచ్చేస్తుంది. చిచ్చి, పాపం ఆయన ఏదో సైలెంట్ గా ఉంటారు సార్. సైలెంట్ గానా? నీకు తెలీదురా బాబు, నా కొడుకేదో గొప్పోడని వాడి ఫీలింగ్. వాడు వచ్చిన దగ్గర నుంచి కూతుర్ని కూడా పట్టించుకోలేదురా. ఎంతసేపు నా అల్లుడికి సాటి ఎవరూ రారు, నా అల్లుడు చాలా గొప్పోడు, నా అల్లుడు త్యాగమూర్తి, నా అల్లుడు బుద్ధిమంతుడు, నా అల్లుడు బంగారం అని రకరకాల ట్యాగ్ లైన్స్ తో చావగొట్టేస్తున్నాడు. వెంటనే అల్లుడిని కలిసి నమస్కారం చేసుకోవాలి, అల్లుడు ఎంతసేపట్లో దిగొస్తారని ఒకటే నస. అది భరించలేకే ఇలా వచ్చా. మనం పారిపోయి బానే బయటకు వచ్చేసాం సార్, కానీ లోపలికెళ్ళక తప్పదు కదా. అంత ధైర్యం చేయలేకపోతున్నాన్రా. వాడు రాకపోతే మధు హ్యాపీగా లేదని, తన కాపురం ఇలా అయిపోయిందే అని బాధపడతారు. వాళ్ళకి విషయం తెలియకూడదు అంటే వాడు వ్రతానికి దిగి రావాలి. వాడిని కిందికి తీసుకొచ్చే మగాడే లేడా సార్? అంటే మనం మగాళ్ళం కాదు అంటారా? రేయ్, చంపేస్తా నిన్ను. మనం మగవాళ్లమే, మొనగాళ్ళం కాదు, అంతే. అబ్బబ్బబ్బబ్బా, తెలుగుని ఎంత చక్కగా వాడుకున్నారు సార్. ఈ తెలివితేటలు మీ కొడుకుని కిందికి దించడంలో చూపించండి. పంతులు గారు. అయ్యా చెప్పండి. వీళ్ళు రాకముందు మా అగ్రజుడు తాండవం చూశారు కదా? మొత్తం చూసేశాగా. ఇంకా మర్చిపోలేదా? మీరు మర్చిపోమంటే మర్చిపోతాను. యాక్చువల్ గా అడక్క ముందే మర్చిపోయి ఉండాలి. ఇందుకే ఏ విషయం గురించి మీరు అనేది? నాకేం గుర్తులేదే. మీరు సూపర్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. మన ఇంట్లో అన్ని శుభకార్యాలు మీకే. శుభం. అన్నట్టు ఇందాకేదో వెతుకుతున్నారేంటి? వెతుక్కోవడమా నా తలకాయ? వ్రతానికి మొత్తం సిద్ధంగా ఉన్నాయి, ఖాళీగా కూర్చుంటే నిద్ర వస్తోంది. అందుకే సర్దనవే మళ్ళీ మళ్ళీ సర్దుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చాయండి బాబు మీకు కూడా. సర్దండి. ఏంటి సుధీర్, అంతా ఓకేనా? అన్నీ సరిగ్గా ఉన్నాయన్నావు. ఏమైనా మిస్ అయితే చెప్పమను, నేను వెళ్ళి తీసుకొస్తాను. అబ్బే ఏమీ లేదండి, ప్రతిదీ 1కి 10 సార్లు సర్దుకోవడం నాకు అలవాటు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. సంతోషం స్వామి. వ్రతం నిదానంగా సవ్యంగా ఏ లోటు లేకుండా జరిపించండి. తప్పకుండా. ఫ్యామిలీ డాక్టర్ లాగా మా ఫ్యామిలీ పంతులు అంకల్ అంతా పక్కాగా చేయిస్తారు. మనమేం వరి అవ్వక్కర్లేదు. అమ్మా, అమ్మవారిలా ఇన్నేసి నగలు ఎందుకమ్మా నాకు? నువ్వు నిజంగా మా పాలిట అమ్మవారివేనే. కూర్చో. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుని మీ నాన్నగారి పరువుని ప్రాణాల్ని రెండూ కాపాడావు మధు. ఏంటమ్మా నువ్వు? అవునే, మీ అమ్మంటోంది అక్షరాల నిజం. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు ఆ మాత్రం చేయడం నీ బాధ్యతని నువ్వనుకోవచ్చు.
ఒకే కడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకేలా ఉండరు. నీ అక్క తొందరపడి ఒక పొరపాటు చేస్తే నువ్వు నిదానంగా ఆలోచించి దాన్ని సరిదిద్దావు. నేను దివ్య కూడా చెప్పేదదే. పెద్దది చేసిన ద్రోహం గుర్తు పెట్టుకుని నీలా బాధ్యతగా ఉండమంటాను. అమ్మా, అక్కలా చేయడం తప్పే కావచ్చు, కానీ తన ముందే చెప్పకపోవడానికి మీ మీద ఉండే గౌరవమో భయమో కారణం కావచ్చు. దాని గురించి మాట్లాడికేక. నీకోసం వచ్చాం. నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ సంతోషపడాలని వచ్చాం. దగ్గరుండి నీతో వ్రతం చేయించి కాస్తైనా తృప్తి పడదామని వచ్చాం. నీ గురించి, నీ కాపురం గురించి తప్ప దాని గురించి అస్సలు మాట్లాడొద్దు. అదెక్కడ మాట్లాడింది? మనమే కదా మొదలుపెట్టింది. ఎంత కాదు అనుకున్నా అది కూడా నీ కూతురే. తిట్టుకుంటూ అయినా దాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేం. దాన్ని అసలు ఏ రకంగానూ గుర్తు చేసుకోదలుచుకోలేదు. మీరిక దాన్ని ఊసెత్తకండి. అబ్బబ్బబ్బా, ఆపవే అమ్మా. ఇక్కడికొచ్చాక కూడా ఈ గొడవ ఏంటి? సర్లే, నువ్వు తయారయ్యో మాకు బుద్ధులు చెప్పడానికి. ఇదేమిటే, కొత్త కోడలు ఎప్పుడు చూసినా గది విడిచిపెట్టి బయటికి రావట్లేదు? బంగారు బాతు అంటుంటావు కదమ్మా, గుడ్లు పెడుతూ కూర్చుందేమో. వెళ్ళి తెచ్చుకుందామా? ష్, మెల్లగా, వినపడుతుందేమో. వినబడని. నేనేం మాట్లాడినా మేనేజ్ చేయడానికి నువ్వు ఉన్నావుగా. అది దారికొచ్చేంత వరకు కొంచెం ఆగవే తల్లి. అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండేదాన్ని ఎలా లవ్ చేశాడమ్మా వాడు? మనకు అదే మంచిది లేవే. నోరెక్కువైతే కంట్రోల్ చేయడం కష్టం. ఉండు, దాన్ని పిలిచి కాసేపు ప్రేమ కురిపిద్దాం. కోడలా, అమ్మా ఇందు. ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావమ్మా? దా, ఇలా వచ్చి కూర్చో. దా. ఫ్రీగా ఉండమ్మా. ఎందుకింత బెరుకు? ఇది నీళ్ళే కదా. ఐస్ క్రీమ్ తెస్తానుండు. అయ్యో వద్దత్తయ్యా. నేను తెస్తాగా, పర్లేదుండు. లేదు, నాకు ఐస్ క్రీమ్ పడదు, కోల్డ్ అయిపోతుంది. అవునా? ఐస్ క్రీమ్ తినాలంటే పెట్టి పుట్టుండాలి. నేను కిలోలు కిలోలు తిన్నా నాకేం కాదు. ఇదిగోమ్మా. అవునమ్మాయ్, మీ అమ్మ వాళ్ళకెవరికైనా ఫోన్ చేశావా? లేదు. ఫోన్ చేయొచ్చు కదా. వాళ్ళతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. పోనీ మీ చెల్లెలకి చేయాల్సింది. మీ చెల్లెలు బాగా తెలివైందంట కదా. అవునులే, ఎంతటి తెలివైంది కాకపోతే పీటల మీద నీ ప్లేస్ ఖాళీ కాగానే టక్కున కూర్చొని కోటీశ్వరుడికి కోడలవుతుంది. మా చెల్లెలు డబ్బు కోసం ఆ ఇంటి కోడలవ్వలేదు. నా వల్ల పోయిన మా నాన్న పరువుని నిలబెట్టడానికి అయింది. అదేలేమ్మా నేను కూడా అనేది. మనిషికి సమయస్ఫూర్తి ముఖ్యం. సమయానికి తగ్గట్టు చక్కగా నిర్ణయం తీసుకుంది అంటున్నా. పెళ్లి కొప్పుకొని పుణ్యం పురుషార్థం రెండూ కలిసొచ్చాయి. కన్నందుకు మీ నాన్న పరువు నిలబెట్టి పుణ్యం చేసుకుంది. కోటీశ్వరుడు తనకు మొగుడయ్యాడు. దాని అర్థం అది కాదేమోనే. నువ్వు నోర్ముయ్యే, నీకేం తెలుసు? పెద్దోళ్ళు చెప్పారు మాకు. హలో, ఏంటి మహిళా మండలి మొత్తం మీటింగ్ పెట్టుకుంది? అమ్మా ఇదిగో నీకు చీర, అక్క నీకిది, ఇందు నీకిది, ఇది నాకు. ఇందులో పర్ఫ్యూమ్స్ గట్రా ఉన్నాయి. అబ్బా, భలే ఉందిరా చీర. అవునరా తమ్ముడు, ఈ కలర్ చాలా బాగా నచ్చింది. నా దగ్గర లేదురా. భలే సెలెక్ట్ చేసావు.